శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరుడి నమ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఖ్య మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, కర్కాటకంలో రవి గురువు, సింహరాశిలో శుక్రకేతువులు, కుంభరాశిలో రాహువు, అదేవిధంగా మీన రాశిలో శని. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఖర్చు అధికంగా ఉంటుంది, రాబడి తక్కువగా ఉంటుంది. చేసే పని మళ్ళీ చేయడం, సంతాన విద్యా విషయాలు కూడా ఎక్కువగా స్ట్రెస్కి గురే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్పైన్కి సంబంధించింది, అదేవిధంగా ఇమ్యూనిటీ పవర్ తగ్గడం ఇటువంటి ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. వృత్తి ఉద్యోగాల పరంగా సాధ్యమైనంత వరకు కష్టాలు తగిన ప్రతిఫలం కొంతవరకే లభిస్తుంది. ధనాదాయం బాగున్నప్పటికీ ఖర్చులు విపరీతంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి, అదేవిధంగా ఫార్మా రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సినీ కళా రంగాల వారికి మంచి స్థాయి, పేరు, ప్రఖ్యాతలు లభిస్తాయి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఈ వారం చాలా వరకు నెరవేరుతుంది. అదేవిధంగా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, నూతన వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన రావడం. అయితే ఏదైనా సరే భాగస్వామి వ్యాపారం కాకుండా సొంతంగా చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి కలుసుకోవడంగా ఉంటుంది. భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయిన గురువు చతుర్థంలో బలంగా ఉన్నారు. అయితే వీరికి ఏలినాడ్స్ నడుస్తోంది. వ్యయంలో శని వీరికి అంత అనుకూలంగా లేదు. కాబట్టి శనికి సంబంధించిన తైలాభిషేకం కానీ, అఘోర పాశుపత హోమం కానీ చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కష్టాన్ని తగిన ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణం కానీ, దూర విద్యకి సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు సానుకూల పడతాయి. విదేశీ సంబంధించిన H1B కావచ్చు, గ్రీన్ కార్డ్ సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత నత్తనరుగా నడిచే అవకాశం గోచరిస్తుంది. అయితే మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం కొంతవరకు మటుకు లభిస్తుంది. విదేశాల్లో స్థిరపడాలి అనే ఆకాంక్ష బలంగా నాటుకుంటుంది. దాని విధంగా మీ ప్రయత్నాలు ప్రారంభించండి, అవి సఫలీకృతం అవుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ రంగంలో వారికి పేరు ప్రఖ్యాత లభిస్తుంది. రాజకీయ రంగంలో వారికి మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. అదేవిధంగా నూతన ప్రాజెక్టులు ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. ధనాదాయం బాగుంటుంది. ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఆరోగ్య విషయంలోనూ, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం తప్పనిసరి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా హనుమాన్ వృత్తులతో ప్రతినిత్యం దీపారాధన చేయండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం అడిగిన, సోమవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, డెర్మటాలజిస్ట్ ఈ రంగాల వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. సాఫ్ట్వేర్ రంగం వారికి అవకాశం వచ్చినప్పటికీ జీతం తక్కువగా రావడం, కష్టం ఎక్కువగా ఉండడం ఉంటుంది. అయితే ఏలినాడ్స్ అని నడుస్తుంది. మన కష్టం మనం పడాలి. ఏదైనా దైవానుగ్రహం వల్ల, ఆయన అనుగ్రహంతో ఏదైనా ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేస్తారు. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాలు చక్కగా సానుకూలపడుతుంది. మంచి సంబంధం కుదిరే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. ఈ రాశి వారు వివాహ సంబంధించిన విషయాల కోసం భృగు పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుంది. వివాహ సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. సంబంధం కుదురుతుంది. సప్తమంలో శుక్రకేతువులు ఉన్నారు. భాగ్యాధిపతి, చతుర్థాధిపతి శుక్రుడు సప్తమంలో ఉన్నారు. అష్టమ పంచమాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ఉన్నారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఎప్పటి నుంచో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏవైతే బాధిస్తున్నాయో అవి కనుమరుగయ్యే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యరీత్యా మంచి వాతావరణం ఏర్పడుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. తల్లి తరపు నుంచి రావాల్సిన మీ స్థిరాస్తి ఏవైతే ఉందో మీ చేతికి అందుకు వస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఖర్చుల విషయంలో మటుకి వెనకాడరు. ఖర్చు ఎంతైనా పర్వాలేదు,
మనం ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారు. ఆ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలు ఈ వారం బాగుంది. ఆ ఖర్చుల విషయంలోనే కొంచెం జాగ్రత్త వహించండి. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్న వారికి చాలా వరకు బాగుంది. బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్న వారికి ఈ వారం మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దాన్ని సద్వినియోగపరుచుకుంటారు కూడా. మీ తెలివితేటలతోటి, మీ వాక్ చాతుర్యంతో 10 మందిని మెప్పించగలుగుతారు. ఒక పదవి కోసం ఏదైతే మీరు ఆశిస్తున్నారో ఆ పదవి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రతిదీను డీప్గా థింకింగ్ చేయడం, ప్రతిదీను నెగిటివ్గా ఆలోచించడం వల్ల కొంత నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. అన్నీ బాగున్నాయి, భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు, కానీ మనసు వేరుగా ఆలోచిస్తున్నాం, ఎందుకు ఆలోచిస్తున్నాం అని ఆలోచన చేయండి. మనకున్న దాంట్లో మనం ఉందాం, చక్కగా దేవుడిచ్చిన దాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఒకరి మీద మనకి యాస లేకుండా, ఒకరి మీద ఈశ్వరద్వేషాలు లేకుండా మనం బతకాలి, ఉండాలి అని ఆలోచనతో రావాలి. ఎందుకంటే మీరు చక్కగా ఆలోచించిన చెప్పుడు మాటలు విని తద్వారా మోసపోయే అవకాశం మీరే ఉంది. కాబట్టి ఏదైనా సరే 10 మంది 10 రకాలుగా చెప్తారు, కానీ ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ ఆలోచించిన విచక్షణ జ్ఞానం మీకు ఉంటుంది. కాబట్టి అది అన్నీ ఆలోచించండి. ప్రతి చిన్న విషయానికి మనం నెగిటివ్గా వెళ్ళడం వల్ల అది మీకు నష్టపోయే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఫైనాన్స్ పరంగా నష్టం ఉంటుంది. మీ పక్కన ఉన్న వాళ్ళే మోసం చేసే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అందరూ బాగానే ఉన్నారు అనుకుంటారు, కానీ ఎంత వెనక నుంచి డబ్బులు వెళ్ళిపోతుంటాయి, ముందు నుంచి చక్కగా ఉంటారు. మనకేంటి, మన వాళ్ళు బాగానే ఉన్నారు, మనకు బాగానే చూసుకుంటున్నారు అనుకుంటాం, కానీ డబ్బు విషయంలో మటుకి మీరు కనుక కరాఖండిగా లేకపోతే నష్టపోయే అవకాశం తప్పకుండా గ్రహాలు గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. దూర ప్రాంత విషయాల్లోనూ ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్త వహించండి, తద్వారా లాభపడగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తామర వృత్తులతో, జిల్లేడు వృత్తులతో కలిపి దీపారాధన చేయండి. ఒక శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి ఒక బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వండి. తద్వారా కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు శుక్రవారం కానీ ఆదివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాబడి ఎంత ఉందో ఖర్చు అంతే ఉంటుంది. ₹1కి ₹3 ఖర్చు పెడతారు. ఖర్చు చేసే విధానంలో చాలా వరకు సేవింగ్స్ చేద్దాం అనుకుంటారు, అది మీ చేతిలో ఉండదు. ఏదో రకంగా ఖర్చు అయిపోతూనే ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో మటుకి మీరు కనుక దృఢమైన సంకల్పంతో నిర్ణయం తీసుకుంటే అది తప్పకుండా చేయగలరు.